ఇది పంచమవేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన ఆది కవి కృష్ణద్వైపాయనుడి కథ. ఈయన ఎవరు? ఎప్పుడు వినలేదే అనుకోకండి. ఈయనే ప్రస్తుత వేదవ్యాసుడు. ప్రస్తుత వ్యాసుడా అంటే ఇతనికి ముందు ఇంకో వ్యాసుడున్నాడా? ఉన్నాడు. కాదు కాదు, ఎంతోమంది ఉన్నారు. ఈయన తర్వాత ఎంతోమంది ఉంటారు కూడా. మహాభారతానికి మరో మూల స్తంభం అయిన పాత్ర భీష్ముడు. ఈ ఇద్దరితోనే మహాభారతానికి పునాది పుడుతుంది. ఈ కథలో మహాభారతం కథలోని ముఖ్యమైన పాత్రగా వ్యాసుణ్ణి పరిచయం చేసుకుని ఆ కోణంలో ఆయన్ని అర్థం చేసుకుందాం. అయితే విచిత్రంగా ఈయన పాత్ర ఈ కథలో పెద్దగా భాగం తీసుకోదు. అవసరానికి వచ్చి కథలో మలుపు తిప్పి వెళ్ళిపోయే పాత్ర. ఆయన వలన మహాభారతం ముందుకు వెళ్లడమే కాదు, మనకు కూడా ఎంతో మేలు జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఈయన పుట్టడంతో వచ్చిన పేరు వ్యాసుడు కాదు. అసలు వ్యాసుడంటే అర్థం విభజించేవాడు. ఎవరైతే ప్రపంచ జ్ఞానాన్ని విభజిస్తాడో అతను వ్యాసుడవుతాడు. విష్ణు పురాణం ప్రకారం ప్రస్తుత వేదవ్యాసుని తండ్రి పరాశరుడు. ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో వేదవ్యాసులందరి గురించి ఇలా వివరించాడు. ద్వాపర యుగంలో వైవస్వత మన్వంతరంలో గొప్ప ఋషులచే 28 సార్లు వేదాలు విభజించబడ్డాయి. తత్ఫలితంగా 28 వ్యాసులు మరణించారు. వీరి ద్వారా వారి వారి కాలాలలో వేదాన్ని 4గా విభజించారు. మొదటి ద్వాపర యుగంలో బ్రహ్మ స్వయంగా విభజించాడు. 25వది నా తండ్రి శక్తి మహర్షి. నేను పరాశరుడిని. 26వ ద్వాపరానికి వ్యాసుడిని. జరత్కారుడు నా తర్వాతి వ్యాసుడు. అతన్ని అనుసరించిన 28వ వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు నా కుమారుడు. ఇలా వీళ్ళు 28 మంది వ్యాసులు. వీరి ద్వారా పూర్వ ద్వాపర యుగాలలో వేదాన్ని 4గా విభజించారు. తదుపరి ద్వాపరంలో ద్రోణుని కుమారుడు అశ్వత్థామ వ్యాసుడవుతాడు. అయితే నా కుమారుడు ఇప్పుడున్న వ్యాసుడైన కృష్ణద్వైపాయనుడు ఆ పాత్ర నుంచి తప్పుకుంటాడు అన్నాడు. పరాశరుడి కథతోనే మన ప్రస్తుత వ్యాసుడి కథ మొదలు కానుంది. శ్రీ మహావిష్ణువు భూ అనే అక్షరాన్ని చెప్పినప్పుడు ఈ వ్యాసుడు ఆ శబ్దాన్ని అనుసరించి వచ్చాడు. అదే సమయంలో శివవర ప్రసాది అయిన పరాశర మహర్షికి ఓ విచిత్ర సందర్భంలో జన్మించాడు. అది తెలుసుకోవాలంటే ఈ వ్యాసుడి తల్లి గురించి తెలుసుకోవాలి. ఆవిడ పేరు సత్యవతి. ఆవిడ ఓ క్షత్రియ వంశానికి సంబంధించిన మత్స్య కన్య. అదేంటి విచిత్రం అనిపిస్తుందా? వ్యాసుడి తల్లైన వేదవల్లికి తండ్రిగారు ఓ రాజు. ఓనాడు రాత్రి పౌర్ణమిని ఆనందిస్తున్న వేళ భార్యను తలుచుకుని తనలో తాను రమించుకుని వదిలిన వీర్యం సముద్రంలో పడి ఓ ఆడచేప కడుపులోకి వెళ్లి అది గర్భం దాల్చింది. అది చూసి ఓ మత్స్యరాజు ఆ చేపను సాకాడు. కొన్నాళ్లకి చేప కడుపు నుంచి బాబు పాప పుట్టారు. ఈ విషయం తెలిసిన రాజు కొడుకుని తీసుకువెళ్లి కూతురుని మత్స్యరాజుని పెంచుకోమంటాడు. అలా ఆ యువతి ఓ క్షత్రియుడి వీర్యం వలన ఓ చేపకి పుడితే ఓ మత్స్యరాజు పెంచుతాడు. చేపలాంటి వాసంతో ఉండేది కాని మహాసౌందర్యవతి. పేరు సత్యవతి అని పెట్టారు. యవ్వనంలో ఇంకాస్త అందం పుంజుకుని ఆకర్షితురాలైంది. తన తండ్రి నడిపే నావలను నడుపుతూ కాలం గడిపేది. ఓనాడు మనం ఇందాక చెప్పుకున్న పరాశరుడు అటువైపు వెళ్తూ ఆ సత్యవతిని చూసి ఆకర్షితుడయ్యాడు. తన వెంట నావలోకి వెళ్లి తన కోరిక తీర్చమని కోరాడు. తెలివైన సత్యవతి వచ్చింది ఎవరో దివ్యశక్తి సంపన్నుడు అని తెలుసుకుని కోరిక తీర్చాలంటే తన నుంచి సుగంధం రావాలని, ఆ తర్వాత కూడా కన్యగా ఉండాలని కోరికలు కోరుతుంది. తప్పకుండా నీ కోరికలు నెరవేర్తాయి అంటూ నదికి అవతల ఒడ్డుకు వెళ్ళాక పరాశరుడు ఆమెతో రమించాడు. సత్యవతి కోరినట్టే తన మత్స్యవాసన పోయి సుగంధ పరిమళాలు ఆమె నుంచి వచ్చాయి. అయితే వెంటనే ఆవిడ గర్భం దాల్చి అదే రోజు ఓ బాబుకి జన్మనిచ్చింది. యమునా నదీ తీరాన నలుపు రంగులో పుట్టిన ఆ పిల్లవాడిని పరాశరుడు చేరతీసి
నల్లటి రంగులో ద్వీపం దగ్గర పుట్టినవాడని కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేసి సత్యవతి బిడ్డ పుట్టాలని రాసిపెట్టి ఉంది. ఆ బిడ్డ నీకెప్పుడూ అడ్డురాడు, నీవు కోరినట్టే ఇప్పుడు మళ్లీ కన్యవి కాగలవు అన్నాడు. ఇంతలో మరో విచిత్రం జరిగింది. పుట్టిన వెంటనే ఆ చిన్న పిల్లవాడు యువకుడిలా మారిపోయి తనకి జన్మనిచ్చిన తల్లికి నమస్కరించి, తల్లి ప్రణామం, ఆపదలో ఉన్న వేళ నన్ను తలుచుకుంటే ఆదుకోవడానికి ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తాను, అందాక సెలవు అని జన్మనిచ్చిన తల్లికి మాటిచ్చి తండ్రితో వెళ్ళిపోతాడు. ఆపై తన కర్తవ్యం జ్ఞాన సంపద సాధించడం అని తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు. తపోతేజో సంపన్నుడైన కృష్ణద్వైపాయనుడికి తన తదుపరి కర్తవ్యం వేదం విభజన అని తెలిసి వ్యాసుడయ్యాడు. అలా జ్ఞాన సంపదని తిరిగి సవరించిన జ్ఞాని వ్యాసో భగవాన్ ఋషి. ఇతను శ్రీ మహావిష్ణువుకి 17వ అంశగా పుట్టిన అంశావతారం, మనకి తెలిసిన వ్యాసుడు. తన తల్లి సత్యవతికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఎలా జరిగిందో చూద్దాం. తిరిగి కన్యగా మారిన సత్యవతికి శాంతను అనే కురువంశానికి చెందిన రాజుతో వివాహమైంది. ఆ రాజుకి ఇంతకు ముందే గంగాదేవితో వివాహమైంది. ఆవిడ దేవవ్రతుణ్ణి కని రాజుకి వదిలి వెళ్ళింది. అయితే సత్యవతిని పెంచిన మత్స్యరాజు దేవవ్రతుడిని రాజుని చేయకూడదు, నా కూతురు సత్యవతికి పుట్టిన పిల్లలు నీ తర్వాత రాజు అవ్వాలి అని షరతు పెట్టాడు. రాజు సంకోచించినా దేవవ్రతుడు ఒప్పుకుని తాను రాజు అవ్వబోనని ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అనే పేరు తెచ్చుకున్నాడు. సత్యవతికి శాంతనుకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీర్యుడు. ఈ ఇద్దరి బాధ్యత భీష్ముడి చేతిలో పెట్టి శాంతను మరణించాడు. చిత్రాంగదుడు ఓ గంధర్వుడితో పోరాడి మరణించాడు. విచిత్ర వీర్యుడు అంబిక అంబాలిక అనే 2 పెళ్లి చేసుకున్నాడు. కాని పిల్లలు కలగకుండానే మరణించాడు. ఇప్పుడు ఆ వంశం కొనసాగేదెలా? భీష్ముడు శపథం చేసిన బ్రహ్మచారి. అతని సవతి తల్లికి పుట్టిన పిల్లలు 2 మరణించారు. సత్యవతి భీష్ముణ్ణి తన కోడళ్లని పెళ్లి చేసుకోమని కోరింది. ఆయనేమో ఒప్పుకోలేదు. ఇక ఎటూ పాలుపోని పరిస్థితిలో తన గర్భాన పుట్టిన వ్యాసుణ్ణి తలుచుకుంది. తన కష్టాన్ని తీర్చేందుకు వస్తాడేమో అని చూసింది. వ్యాసుడు వచ్చాడు. ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి తల్లి వ్యాసుడిని నియోగం ద్వారా తన కోడళ్లైన అంబిక అంబాలికలకు పిల్లలు పుట్టేలా చేయమని ప్రార్థించింది. తల్లి, మరొకరి భార్యలతో నేను పిల్లల్ని కనడం ధర్మ విరుద్ధం. అలా చేస్తే ఈ వంశంలో ధర్మం నశిస్తుంది. ఆ పిల్లలు ఎదిగిన ప్రతిరోజు తమ ధర్మ మార్గం మరచి చెయ్యరాని పనులు చేసి పడరాని పాటలు పడతారు అని హెచ్చరించాడు. నీవు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటానన్నావు కదా, ఇప్పుడు ఇలా నన్ను బాధ పెట్టకు. నా వంశం వృద్ధి చెందాలి, నీ సహాయం నాకు కావాలి, తల్లి మాటని కాదనకు అంటూ తన పంతాన్ని నెగ్గించుకుంది సత్యవతి. ఇక వ్యాసుడు అంబిక ద్వారా ధృతరాష్ట్రుణ్ణి, అంబాలిక ద్వారా పాండురాజును, ఓ దాసి ద్వారా విదురదేవుణ్ణి కనేందుకు సాయం చేశాడు. ఇలా ఆయన సవతి తమ్ముడి విధవరాళ్లలో నియోగం శ్రేయస్కరం కాదని తల్లికి ముందుగానే చెప్పినా ఆవిడ వినలేదు. కురువంశంలో ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులు, పాండురాజు పిల్లలు పాండవులు పుట్టి పెరిగి యుద్ధం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. అయితే మళ్ళీ పాండురాజు మరణం తర్వాత తల్లి సత్యవతి దగ్గరికి 2వసారి వచ్చి వ్యాసుడు ఇక రాబోవు కాలంలో ప్రతిరోజు వినాశనానికి నాంది పలుకుతుందని తన తల్లిని అంబిక అంబాలికలను యోగ మార్గం అనుసరించమని అడవులకు తీసుకెళ్తాడు. అయితే ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి తన భర్త పట్ల ఉన్న భక్తి మరియు సద్గుణ స్వభావం, ఆవిడకు గర్భం వచ్చిన 2 ఏళ్లైనా ప్రసవం కావట్లేదని తన తోడికోడలు కుంతీదేవి అప్పటికే పాండవుల్ని కన్నది అని తెలిసి తన గర్భాన్ని బలవంతంగా బద్దలు కొట్టుకుంది. అప్పుడు మరోసారి వ్యాసుడొచ్చి ఆ మాంసపు ముద్దని నేతి కుండల్లో పొదిగించి 100 మంది మగపిల్లలను, ఒక ఆడపిల్ల పుట్టేలా తన శక్తి ధారపోశాడు. ఆ విధంగా 3వ తరం వృద్ధి చెందడానికి కూడా వ్యాసుడే కారణం. ఓ విధంగా కురువంశం మొత్తం ఆయన కరుణ వల్లనే వృద్ధైంది. ఆ తర్వాతి తరంలో కొడుకు ధృతరాష్ట్రుణ్ణి ఓసారి మందలించాడు. ధర్మ మార్గాన్ని అనుసరించి
రాజ్యాన్ని నీతిగా పంచిపెట్టు, యుద్ధం చేసేదాకా తెచ్చుకోవద్దు అని పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోమని హెచ్చరించాడు. అయినా ధృతరాష్ట్రుడు వినలేదు. వినకపోతే అనుభవిస్తావు. యుద్ధంలో జరిగే నాశనాన్ని నీకు నా శిష్యుడు సంజయుడు వివరిస్తాడు. అతని దివ్య దృష్టి వలన నీకు తెలిసిన ప్రతి వార్తకి ఎన్నో మార్లు చస్తూ శిక్ష అనుభవిస్తావు అంటూ సంజయుణ్ణి అప్పగించి తన దారిన వెళ్ళిపోయి మహాభారత రచన మొదలుపెట్టాడు వ్యాసుడు. సంజయుడు 18 రోజుల్లో జరిగిన కురుక్షేత్ర యుద్ధం వివరాలను కాలక్రమానుసారంగా వివరించాడు. ధృతరాష్ట్రుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతూ సందేహాలు వ్యక్తం చేస్తూ కొన్నిసార్లు ఏడ్చాడని, యుద్ధంలో తన కుటుంబం, స్నేహితులు, బంధువులపై తెచ్చే విధ్వంసం గురించి భయపడేవాడని అంటారు. అయితే ఈ సందర్భాల్లో తప్ప వ్యాసుడు మహాభారతంలో భాగం పంచుకోడు. మిగతా సమయాల్లో కురుక్షేత్రం దగ్గరే అడవుల్లో ధ్యానంలో ఉంటూ మహాభారతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని, వారి మనస్తత్వానితో సహా అంతా గ్రహించేవాడు. ప్రతి ఒక్కరి కథనం వివరంగా తెలిసిన వ్యాసుడు మహాభారతాన్ని రచన చేయాలనుకున్నప్పుడు ఆయన ఆటంకం లేకుండా, చెప్తే ఆపకుండా రాసే శిష్యుడి కోసం చూశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు వ్యాసుడు చెప్పిన మహాభారతం మొత్తాన్ని 1,00,000 శ్లోకాలతో కూడిన 18 లక్షల పదాలతో 3 సంవత్సరాలలో 18 పర్వాలుగా రాశాడని అంటారు. ఆపకుండా చెప్పాలని వినాయకుడి షరతు. తను చెప్పేది అర్థం చేసుకుని మరీ రాయాలన్నది వ్యాసుడి షరతు. ఈ మహాభారత రచన జరిగేటప్పుడు తన దంతం విరిచి మరీ వ్యాసుడి వేగం అందుకున్నాడని, వినాయకుడు అలా ఏకదంతుడయ్యాడని అంటారు. అయితే ఆయన ప్రథమ కర్తవ్యంగా బ్రహ్మసూత్రాలు రాసి వేదాలను విభజించినవాడు వ్యాసుడు. 4 భాగాలుగా చేసిన భగవంతుడుగా విష్ణు సహస్రనామంలో శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అంటున్నాం. వ్యాసరచన మహాభారతంలోని 1,00,000 శ్లోకాలను వ్యాసుడు తన శిష్యులైన వైశంపాయనుడు, జనమేజయుడికి చెప్పారు. 1,00,000 శ్లోకాలతో రాయబడిన అతి పొడవైన ఇతిహాసం మహాభారతం. ఇంత రచన చేశాక అసంతృప్తి చెంది ఉన్న వ్యాసుణ్ణి నారదుడు కలిసి భాగవతం రాయమని చెప్పాడని అంటారు. విష్ణు పురాణంలో పరాశర మహర్షి, ఓ మైత్రేయ, కృష్ణద్వైపాయన అయిన నా కుమారుడు వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే అని భావించాలి. నారాయణుడి కంటేగా ఆ గొప్ప మహాభారతాన్ని సృష్టించే సామర్థ్యం విశ్వం మొత్తంలో ఇంకెవరికి ఉంటుంది అన్నాడని ఉంది. ఈ మన్వంతర జీవితకాలం లేదా ఈ కలియుగం ముగిసే వరకు అమరత్వం ఉన్నటువంటి ఋషి వ్యాసుడు. మనకి తెలిసిన 7 చిరంజీవుల్లో ఒకడు. వేదవ్యాసుడు మహాభారతం మరియు పురాణాల రచయిత. 18 ప్రధాన పురాణాలను రాసి ఆయన కుమారుడు సుఖ మహర్షికి ప్రధాన పురాణం భగవత్ పురాణానికి వ్యాఖ్యాత చేశాడు. దాన్నే మనం భాగవతం అంటున్నాం. ఆ భాగవతాన్ని సుఖ మహర్షి కలియుగం ప్రారంభంలో కురువంశంలో ఆఖరి రాజుగా ధర్మపాలన చేసిన పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చెప్తాడు. ఆ భాగవతాన్ని మన పోతనగారు ఆ వ్యాసుడి సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించి కైవల్యం పొందారు. అలా ద్వాపరయుగం మొదట్లో మహాభారతాన్ని మొదలుపెట్టింది వ్యాసుడు. ద్వాపరయుగం చివరిలో కురువంశంలో ఆఖరి రాజుకి వ్యాసుడు రాసిన భాగవతం చెప్పి అతనికి కలియుగం మొదలైన రోజుల్లో ధర్మం వైపుకు తీసుకువెళ్ళింది వ్యాసుడి కుమారుడు సుఖమహర్షి. వ్యాసుడు రాసిన భాగవతాన్ని సుఖమహర్షికి అప్పగించినట్లు వేదాలని 4 శిష్యులకి అప్పగించాడు. ప్రతి ఒక్కరికి 4 వేదాలలో ఒకదాన్ని వ్యాప్తి చేసే బాధ్యతను అప్పగించారు. ఋగ్వేదానికి పైలా, సామవేదానికి జైమిని, యజుర్వేదానికి వైశంపాయనుడు మరియు అథర్వ వేదానికి సుమంతుణ్ణి నియమించారు. గురువులకు అంకితం ఇచ్చే గురు పూర్ణిమ పండుగ నిజానికి వ్యాసునికి అంకితం చేయబడింది. దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఇది ఆయన పుట్టినరోజు. అదే ఆయన వేదాలను విభజించిన రోజు అని నమ్ముతారు. ఆయన ఇప్పటికీ ఉత్తరాఖండ్లోని గంగానది ఒడ్డున ఉన్న బదరికాశ్రమంలో ఉన్నారని, అందుకే ఆయన్ని బాదరాయణ లేదా బద్రీనారాయణ అని కూడా పిలుస్తారని అంటారు. ఆయన రాసిన బ్రహ్మసూత్రాలు సనాతన ధర్మానికి ప్రధానమైనవి.
గొప్ప జ్ఞాన సంపదలు ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఆది శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వంటి అసాధారణ ఆచార్యులు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి బాధ్యత వహించారు. 1200 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు వ్యాసుణ్ణి దర్శించారని చెప్తారు. శంకర దిగ్విజయం అనే ఆది శంకరాచార్యుడి జీవిత చరిత్రలో కూడా వ్యాసుడి ప్రస్తావన ఉంది. శంకరాచార్య బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసినప్పుడు ఆదిశంకరుడికి ఒక బ్రాహ్మణుడు కనిపించి వివరణ అడుగుతాడు. వీరిద్దరి మధ్య 8 రోజులు పోటాపోటీ చర్చ జరిగిన తర్వాత వృద్ధ బ్రాహ్మణుణ్ణి వ్యాసునిగా గుర్తించి శంకరుడు నమస్కరించి ఆయన్ని స్తుతిస్తూ కీర్తన పాడాడు. అప్పుడు వ్యాసుడు బ్రహ్మసూత్రాలపై శంకరుని వ్యాఖ్యానాన్ని పరిశీలించి ఆమోదించాడని ఉంది. తన 16వ సంవత్సరాంతానికి చనిపోవాల్సిన ఆదిశంకరుడు వ్యాసుని సన్నిధిలో తన శరీరాన్ని విడిచిపెట్టాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు వ్యాసుడు ఆయన చేయాల్సిన పని ఇంకా ఉందని, మరో 16 సంవత్సరాలు జీవించాలని ఆశీర్వదించాడట. అలాగే 700 సంవత్సరాల క్రితం మధ్వాచార్యుడు ఆది బద్రీనాథంలో వ్యాసుణ్ణి దర్శించారని, 500 సంవత్సరాల క్రితం శ్రీ నిత్యానంద ప్రభు కూడా వ్యాసుణ్ణి దర్శించుకున్నారని అంటారు. అదే విష్ణు పురాణం ప్రకారం ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ 7వ మన్వంతరంలోని 29వ మహాయుగంలో వేదాన్ని విభజించి తర్వాత వ్యాసుడవుతాడు అని ఉంది. అది జరగాలంటే కలియుగం పూర్తవ్వాలి, కల్కి అవతారం రావాలి. వేదాల సారం అర్థం చేసుకుంటే మనకు కూడా మన జీవిత గమనం తెలుస్తుంది. మన కోసం వేదాన్ని 4 భాగాలుగా చేసిన వ్యాసుడు అదే మనకి చేసిన మేలు. వ్యాసుడు 5 తరాల మహాభారత కాలంలో ఉన్నాడు. తర్వాత ఎన్నో రచనలు చేశాడు. ఇప్పటికీ ఆయన పుట్టిన ప్రదేశంలోనే ధ్యానం చేసుకున్న చోటే ఉన్న చిరంజీవి అని కొందరి నమ్మకం. నిజానికి ఆయన ఆధ్యాత్మిక రూపంలో మనం పఠించే వేదాలలో, మనం చెప్పుకునే భగవద్గీత, భాగవత, మహాభారతాలలో ఉన్నాడు, ఉంటాడు. మన జీవితాన్ని నియమనిష్టల్లో పెట్టే ఎన్నో వేదసారాలున్నాయి. మనకి తెలియని ఎన్నో భగవంతుడి లీలలు, ధర్మ సూత్రాలు ఈ రచనల్లో దాగి ఉన్నాయి. కేవలం విష్ణు అవతారాల గురించి ఉన్న భాగవతాన్ని పోతనగారు తెలుగులో ఆంధ్రీకరించి విష్ణువు 24 అంశావతారాలు, పూర్ణావతారాల గురించి ఉన్నాయి. ఇంతటి దైవ సంపదని మన కోసం రాసిన వ్యాస భగవానుణ్ణి, పోతనగారిని ఇలా అయినా తలుచుకుని తరిద్దాం. మరో భాగవతోత్తముడి కథతో మళ్ళీ కలుద్దాం.